ఆ రోడ్డులో హెల్మెట్ ధరించకపోయినా, కనీసం కళ్ళద్దాలు పెట్టుకోకపోయినా ఫైన్ పడుతుంది. భూమి మీద నూకలుంటే తప్ప మీరు క్షేమంగా గమ్యస్థానాలకు వెళ్ళలేరు. అదేంటంత మాట అనేసారంటారా? మీరనుకుంటున్నట్లు ఫైన్ వేసేది ట్రాఫిక్ సిబ్బంది కాదు. మీ నుదుటి రాతను బట్టి ఫైన్ పడుతుంది. అక్కడ ఎక్కడుందా రోడ్? ఎందుకంత డేంజర్ ఆ రోడ్ జర్నీ? జస్ట్ హ్యావ్ ఎ లుక్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గుండా వెళ్లే రాజీవ్ రహదారి ఇది. ఈ రోడ్డులో కాట్నపల్లి దాకా 5 కిలోమీటర్ల వరకు యాక్సిడెంట్ స్పాట్ గా మారింది. నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు దెబ్బలు మాత్రమే తగిలితే మరికొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతుంటాయి. అయితే ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఇది యాక్సిడెంట్ స్పాట్. ఇక్కడ ప్రయాణం చేయాలంటేనే ప్రయాణికులు భయంతో వణికిపోతారు. రాజీవ్ రహదారి ఇటు సుల్తానాబాద్ కాట్నపల్లి దగ్గర భయంగా ప్రయాణం చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు ఇరువైపులా సుమారుగా 100కు పైగా రైస్ మిల్స్ ఉన్నాయి. ఈ రైస్ మిల్స్ వస్తున్న దుమ్మి కావచ్చు, ధూళి కావచ్చు నేరుగా కళ్ళల్లో పడుతుంది. అంతేకాకుండా ఉనుక తవుడు కూడా కళ్ళల్లో పడిన కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది ఒక యాక్సిడెంట్ స్పాట్గా చెప్పుకోవచ్చు. తరచూ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలామంది ఇక్కడ చనిపోయారు, క్షతగాత్రగా మిగిలిపోయారు. అంటే కనీసం రైస్ మిల్లర్స్ కనీస నిబంధనలు కూడా పాటించడం లేదు. ఎందుకంటే తరచుగా ఉనుక పైన ఖచ్చితంగా నీటిని చల్లాలి, ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేయాలి. కానీ ఆ విధంగా ఎక్కడ కూడా క్లీన్ చేయట్లేదు. దీంతో సాయంత్రం అయితే ఎక్కువగా మాత్రం ఇక్కడ వర్క్ నడుస్తుంటే దీంతో మనకు కనబడుతున్న పక్కనే ఒక రైస్ మిల్ కనబడుతుంది. దాంతో పెద్ద ఎత్తున దుమ్ము వస్తుంది, ధూళి వస్తుంది. అంతే కూడా తవుడు, అదేవిధంగా ఇక్కడే ఉనుక ఉంటుంది. అవన్నీ కూడా ఎవరైతే ప్రయాణం చేస్తుంటారో వారిపైన పడుతుంది. దీని కారణంగా ఇటు సుల్తానాబాద్ అదేవిధంగా ఈ కాట్నపల్లి సమీపం నుంచి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక యాక్సిడెంట్ స్పాట్గా కనబడుతుంది. ఎంతోమంది ప్రాణాలను కూడా ఈ రైస్ మిల్లు మింగేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలి. పాటించని రైస్ మిల్స్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. విన్నారుగా, ఆ రోడ్డు ఎందుకు యాక్సిడెంట్ స్పాట్ గా మారిందో. రోడ్డుకు ఇరువైపులా సుమారు 100 వరకు రైస్ మిల్స్ నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. వీటి నుంచి వచ్చే ఊకతవుడు నుసి కళ్లల్లో పడి ఎందరో ప్రమాదాల బారిన పడ్డారు. రైస్ మిల్ యాజమాన్యాలు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ఏ నిబంధనను పాటించని రైస్ మిల్లులపై సంబంధిత అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. వరి నుంచి బియ్యం తీస్తున్న సమయంలో మిల్లుల నుంచి ఊక తవుడు బయటకు వస్తోంది. ఇలా వచ్చిన వేస్టేజ్ ను మిల్లు ఆవరణలోనే నిల్వ చేస్తుంటారు. దీనికి తోడు మిల్లు పనిచేస్తున్నంతసేపు గొట్టం ద్వారా దుమ్ము ధూళి గాల్లో కలిసిపోతుంటుంది. ఈ రోడ్డుపై వెళ్లే వారి కళ్లల్లో ఈ దుమ్ము ధూళి పడుతోంది. వాహనాలు నడిపే సమయంలో కళ్లల్లో ఏదైనా పడితే బండిని అదుపు చేయడం కష్టమై ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ దుమ్ము ధూళి రావడం వల్ల కళ్ళల్లో పడి మరీ ఇబ్బంది అవుతున్నది. ఓసారి బాగా ఇబ్బంది, కళ్ళ పొంటి నీరు కాయడం, చాలా అవస్థ ఏర్పడడం జరుగుతుంది. సడన్లీ ఇట్లా ఎంత స్లో పోయినా కానీ మొత్తం కళ్ళలో పడుతుంది. బాగా ఇబ్బంది జరుగుతున్నది. పక్క కాపి మళ్ళీ వాటిని డస్ట్ క్లీన్ ఓసారి క్లీన్ కాకపోతే హాస్పిటల్కి పోయిన రోజులు కూడా చాలా సార్లు ఉన్నాయి. కాట్నపల్లి గ్రామం పోంగా రైస్ మిల్ల ఇబ్బంది, పొగ అనేది మన ఆ గుట్టం ద్వారా బూడి తెచ్చి పోయే జనానికి మొత్తం బాగా ఇబ్బంది అయ్యి అడ్డం పడి చనిపోయే ప్రమాదం జరుగుతుంది. మాకు కండల పడుతుంది, ఇబ్బంది అవుతుంది. నడుచుకుంటూ పోతే ఆగిన లారీలకు గుద్దుకొని చనిపోయే అటువంటి ప్రమాదాలు జరిగినాయి ఇంతవరకు. ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తున్నప్పుడు కంటి అద్దాలు కంపల్సరీ, లేదంటే డ్రైవింగ్ చేయడం చాలా కష్టంగా మారుతోంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ప్రమాద తీవ్రత తగ్గింది. వర్షానికి తడిసిన తవుడు గాల్లోకి లేవదు కాబట్టి సరిపోయింది. మామూలు రోజులైతే ఈ రోడ్డు గుండా ప్రయాణం నరకప్రాయంగా మారింది. మిల్లుల యజమానులు ఎప్పటికప్పుడు వేస్టేజ్ పై నీళ్లు చల్లితే ప్రమాదాలు జరిగే అవకాశాలుండవు. కానీ ఈ చిన్న నిబంధనను కూడా యజమానులు పాటించడం లేదు. ఫలితంగా ఎందరో అమాయకులు బలవుతున్నారు. ఈ రైస్ మిల్ల నుంచి వచ్చే దుమ్ము ధూళి వలన కళ్ళలో పడి అది తీస్తే కూడా రాకుండా గంటల తరబడి దానికోసం కళ్ళు రఫ్ కావడం, మంటలు ఇవ్వడం, వెహికల్ పక్కకు ఆపాలంటేనే ఇక్కడ నుంచి దాదాపు కాట్నపల్లి వరకు 100 వరకు ఉంటాయి ఇక్కడ రైస్. ఇక్కడ నుంచి కాట్నపల్లి దాటే వరకు నరకం లాగా ఉంది. దుమ్ము ధూళి పడుతుంది కదా, ఈ రైస్ మిల్లు ఉంది. పోకుండా వశం అయితే లేదు. 2 వైపులా బాగున్నాయి, నడుపుడే లేదు. అద్దాలు లేకుండా నడపనే రాదు. ఈ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. భారీ వాహనాలు సైతం ఈ రోడ్లపై వెళ్తుంటాయి. బయట నుంచి వచ్చే వాహనదారులకు ఇక్కడ రైస్ మిల్లు ఉన్నట్టు కూడా తెలియదు. సడన్ గా కళ్ళలో ఏదో పట్టడం, కళ్ళు మండడం, నీళ్లు కారి ఎదురుగా ఏమీ కనిపించకపోవడం, బండి అదుపు తప్పి ఎక్కడో దగ్గర పడిపోవడం ఇదే జరుగుతుంది. వారి అదృష్టం బాగుంటే వెనక ముందు ఎలాంటి వాహనాలు లేక ప్రమాదాలు తప్పిపోవచ్చు. కానీ అన్ని వేళలా అదృష్టం కలిసి వస్తుందనడానికి వీల్లేదు. గతంలో ఇలాగే ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అధికారులు హడావిడి చేసి ఆ తర్వాత చేతులు దులిపేసుకుంటారు. గతంలో దీనిపై స్థానికులు కూడా ఆందోళనకు దిగారు. ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోడ్డుపై జర్నీ చేయాలంటేనే వెన్నులో వణుకు వస్తుందని భయపడుతున్నారు ప్రయాణికులు. అయినా కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఇంకా ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారని బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇకపై ఎవరి కళ్లలో దుమ్ము ధూళి పడకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.